హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు కార్తీక పౌర్ణమి వ్లాగ్ పెడుతున్నా. కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలాగా పూజ చేసుకున్నాను అండ్ ఈరోజు కార్యక్రమాలు ఏంటి, విశేషాలు ఏంటి అనేవి ఈరోజు అప్డేట్ చేస్తున్నా. సో ఈరోజు అయితే నేను స్నానం చేసిన వెంటనే సారీ అలా ప్లీటింగ్స్ పెట్టేసుకొని సారీ కట్టేసుకొని గుడికి వెళ్ళిపోతున్నా. గుడికి నేను ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం తెలుసా. అంటే ఒక్కరిదాన్ని ఇలా బుట్ట పట్టుకొని వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైం. ఎప్పుడు ఇలా వెళ్ళే అండ్ దట్టు బండి మీద వెళ్ళిపోతా ప్రతిసారి. ఒకదాన్ని వెళ్ళాను కానీ ఇలా నడుచుకుంటూ అలా కార్తీక మాసంలో బుట్ట పట్టుకొని వెళ్ళడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే ఇలా దీపం వెలిగిస్తున్నా. ఒక్కదాన్ని వెళ్ళడం వల్ల నాకు నేనే వీడియో తీసుకున్నాను. అండ్ ఎవరు అంటే ఎవరిని గబుక్కని అడగలేము కదా, ఎవరు వాళ్ళ పూజ వాటిలో ఉంటారు కదా. అండ్ గుడి అయితే నేను ఈశ్వరుడి కోవలు ఉంటుంది మాకు చాలా, అంటే అనకాపల్లి మ్యాక్సిమం ఇక్కడికి వస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకోండి. అండ్ ఇక్కడైతే తులసమ్మ దగ్గర అండ్ ఆల్సో వినాయకుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించేసుకున్నా. మమ్మీ నెయ్యూతలు ఇచ్చింది, 365 వత్తులు ఉంటాయి కదా అవి ఇచ్చింది. అండ్ కర్పూరము నైవేద్యం అరటిపండు అవి పెట్టేసుకొని నేను దీపం పెట్టేసుకున్నా. ప్రతి సంవత్సరం సాయంత్రం చేసుకునే వాళ్ళం, సాయంత్రం పెట్టుకునే వాళ్ళం. బట్ ఈసారి సాయంత్రం ఇంకా ఖాళీ ఉండదేమో అనే ఉద్దేశంతో మమ్మీ 4 o'clockకి వెళ్ళి పెట్టేసుకొచ్చేసింది. సో మనం అంత 4 o'clockకి లేగాం కాబట్టి నేను 8 o'clock ఏంటి 10:30కి వెళ్ళినట్టున్నాను నేను. సో అది. అండ్ ఇక్కడైతే గుడి లోపల నేనైతే వీడియోస్ తీయలేదు, జస్ట్ అలా డెకరేషన్ తీసాను అంతే. సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. యాజ్ యూజువల్గా ఈ మంత్ వచ్చేసి నేను అంత అమెజాన్లో షాపింగ్ చేయలే, జస్ట్ ఓన్లీ డ్రెస్సెస్ అండ్ ఆల్సో కొంచెం కాస్మెటిక్స్ అవి తెప్పించుకున్నా అంతే, స్కిన్ కేర్ అవి. లాస్ట్ టైం నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, అంటే ఇలా ఏవైతే వచ్చాయో అవి షేర్ చేస్తున్నానని చెప్పేసి. సో ఇప్పుడైతే నాకు 4 డ్రెస్సెస్ వరకు వచ్చాయి, ఆర్డర్ చేసినవే. అప్పుడు రాలేదు, ఓన్లీ నేను క్లోతింగ్ సెపరేట్గా అండ్ ఆల్సో బ్యూటీ ప్రొడక్ట్స్ సెపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నాకు అది సెట్ అవ్వలేదు అనమాట, కొంచెం పార్సల్స్ ఇక్కడ కొంచెం లేట్గా వస్తుంటాయి అందువల్ల. ఈ డ్రెస్సెస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇవి కుర్తీస్ కాదు, డ్రెస్సెస్ అనమాట. సో ఇవి మీరు వెకేషన్కి అండ్ ఆల్సో ఏదైనా మీరు ఈ సీజన్లో పిక్నిక్లకి వాటికి వెళ్తుంటారు కదా, వాటికి అండ్ ఆల్సో వెకేషన్కి. ఈ సీజన్లో చాలామంది కుల్లు మనాలి అండ్ ఆల్సో కొన్ని హిల్ స్టేషన్స్ అండ్ ఆల్సో కొంచెం వెకేషన్స్కి వెళ్తుంటారు కదా నవంబర్లో శీతాకాలంలో. సో దానికోసం బాగుంటాయి. అండ్ ఆల్సో మీరు రెగ్యులర్ బేసిస్ మీద మాల్స్కి వెళ్ళేటప్పుడు కూడా బాగుంటాయి. ఓన్లీ డ్రెస్సెస్ అనమాట. దీని మీద మీరు లెగ్గింగ్ కానీ లేదంటే అండర్ షార్ట్స్ కానీ ఏమైనా పేరప్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఫ్లోరల్ మెటీరియల్ అనమాట. 4 డ్రెస్సెస్ మొత్తం. అండ్ ఆల్సో ఈరోజు నేను వేసుకున్న లిప్స్టిక్ కూడా నేను మీకు షేర్ చెప్తాను, ఎందుకంటే ప్రతిసారి లిప్స్టిక్ షేడ్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు మీరు ఏ స్క్రీన్ వాడారని చెప్పేసి. అండ్ ఆల్సో ప్రస్తుతానికి నేను వేసుకున్నది వచ్చేసి ఒక డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది పిచ్వాయి డిజైన్ వస్తుంది, కంప్లీట్ కాటన్ మెటీరియల్. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకొని కుట్టించుకున్నాను. డ్రెస్ మెటీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో చాలా రోజుల తర్వాత ఇలా తీసుకొని కుట్టించుకున్నా. దుప్పట్టా మొత్తం ఎలా వస్తుంది, నేను ఫోటో తీసుకుంటాను కదా, అది పక్కన యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈరోజు అయితే డ్రెస్సెస్ చూసేద్దాం మీకు మనం లేట్ చేయకుండా. మొత్తం డ్రెస్సెస్ అయితే ఇవన్నీ నేను ట్రై చేశాను, నిన్నే వచ్చాయన్నమాట. అన్ని ట్రై చేసా, ప్లస్లు మైనస్లు కూడా చెప్తా. ఎందుకంటే నా ద్వారా మీరు కొంటున్నప్పుడు మళ్ళీ మీకు ఎగ్జాక్ట్గా చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు ఎలా పడితే అలా ఆర్డర్ చేసుకో ఓకేనా. సో ఫస్ట్ నాకు బాగా నచ్చిన కలర్, నచ్చిన దాంతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. నేను మొత్తం అన్ని కూడా ట్రై చేశాను, ఒక డ్రెస్ ట్రై చేయలేదు, 3 డ్రెస్సులు ట్రై చేశాను. ఒక డ్రెస్ అనుకో నాకు ఫిట్ అవ్వలేదు బ్రెస్ట్ పార్ట్ దగ్గర, అందువల్ల నేను ఇంకా అవి ట్రై చేయలే. ఏవైతే నేను ట్రై చేశానో పక్కన యాడ్ చేస్తాను చూడండి, సో దట్ మీకు కొంచెం అవగాహన వస్తుంది మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది. చాలా మటుకు ఈ మధ్య ట్రై ఆన్ హాల్స్ చేయట్లేదు అసలు. ఇంకా వచ్చిన వెంటనే నేను మీకు ఇలా షోకేస్ చేసేస్తున్నాను కానీ వేసుకొని చూడట్లేదు. సో ఇది అయితే నాకు బాగా నచ్చాయి, అందువల్ల అన్నీ వేసుకొని చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మొత్తం ఫ్లోరల్ అనమాట. రేయాన్ డ్రెస్ ఇది వచ్చేసి మనకి చెస్ట్ పార్ట్ దగ్గర ఫిట్టింగ్ లాగా వస్తుంది, కిందంతా కొంచెం ఫ్లేర్ లా వస్తుంది అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇవి బెలూన్ స్లీవ్స్లో ఉంటాయి కదా, లైక్ ఇక్కడ పట్టినట్టు ఉంటుంది, ఇక్కడ అంతా లూజ్ ఉంటుంది అనమాట మధ్యలో. సో బెలూన్ స్లీవ్స్లో ఉంటుంది కదా అది. అండ్ మధ్యలో అయితే మీకు ఏ సైజ్ అని నేనైతే XXL తెప్పించాను, XXL అని తెప్పించాను నేను. XXL తెప్పించాను అనమాట. ఒటాబు అనే బ్రాండ్ XXL తెప్పించా. సో ఇన్ కేస్ మీరు XXL మధ్యలో ఉంటే కనుక మీరు XL ఆర్డర్ చేసుకునే సరిపోతుంది, ఎందుకంటే ఇది స్ట్రెచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ కింద కూడా బాగా కొంచెం అంబ్రెల్లా కట్లా ఇలా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఫిట్టింగ్ అది కరెక్ట్గానే ఉంటుంది. అండ్ కిందన వచ్చేసి ఇలా మనకి మళ్ళీ ఒక కట్లాగా ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్లేర్ లాగా ఇచ్చారనమాట. సో ఇలా వస్తుంది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎంత దూరం అయినా సరే చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రెండీగా కూడా ఉంటుంది, కొంచెం మోడర్న్ లుక్ ఇస్తుంది అనమాట. ఆఫీస్ వేర్కి అయితే అంత సెట్ కాకపోవచ్చు, కాకపోతే ఏదైనా వెకేషన్స్కి మాత్రం చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది రిటర్న్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు బాగా అంటే బాగా నచ్చింది. వేసుకోగానే నాకు
వైబ్ మాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి డెఫినెట్గా. సో తర్వాత డ్రెస్ వచ్చేసి కూడా ఒక ఫ్లోరల్ మెటీరియలే, కాకపోతే ఇందాక చూపించినంత మల్టీ కలర్ కాకుండా పింకిష్ అండ్ ఆల్సో పింక్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి ఏంటంటే ముందున ఇది కూడా సేమ్ చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా టైట్ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది, కిందంతా ఫ్లేర్ వస్తుంది అండ్ ఇలా స్టెప్ వైజ్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక కట్ వచ్చి ఇలా ఫ్రాక్ వస్తుంది, ఇక్కడ ఒక కట్ వచ్చి ఇలా ఫ్రాక్ వస్తుంది అనమాట. ఫుల్ లెంత్ వస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ రాదు మీకు. ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఫుల్ ఫ్లోర్ లెంత్కి నీ లెంత్కి మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫ్లోర్ లెంత్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ కూడా ఇలా వస్తాయి అనమాట, బెలూన్ స్లీవ్స్, సేమ్ ఇందాక స్లీవ్స్ ఎలా ఉన్నాయో అలా బెలూన్ స్లీవ్స్ వస్తాయి. చాలా బాగుంది, జార్జెట్ మెటీరియల్ అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది. కాకపోతే నాకు ఇక్కడ చిన్నదే, ఇక్కడ ఏమిచ్చారంటే ఇలా డిజైన్ ఇచ్చారు, అంటే ఎలాస్టిక్ ఇలా పెట్టేసి మనకి ఇలా కుర్చీలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా డ్రెస్ ఉంది కదా, ఇలా కాకుండా కొంచెం ఇలా క్రష్ అయినట్టు వస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల చిన్నది అనిపించింది, కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది, మెటీరియల్ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా తక్కువ ప్రైజే. ఇది 1349 ఉంది, కానీ ఈ 1349కి అయితే నేను కొనలేదు. అమెజాన్లో ఎప్పటికెప్పుడు ఏదో ఒక సేల్ నడుస్తూ ఉంటుంది కాబట్టి సో నేను తక్కువ ప్రైస్కే తీసుకున్నా. సో ఇది నెక్స్ట్ డ్రెస్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వెకేషన్స్కి కూడా అద్దరిపోతుంది. ఇందు మీద వైట్ స్నీకర్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. వైట్ స్నీకర్స్ కొంచెం మంచి వాచ్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. తర్వాత డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్, ఇదైతే నాకు ఫిట్ అవ్వలేదు. 3 డ్రెస్సులు ట్రై చేశాను కదా, ఇంకో డ్రెస్ ట్రై చేయలేదన్నాను కదా, అది ఇదే అనమాట. అసలు ఇది ఫిట్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం నేను ఎందుకో ఇది రావడమే ఎక్సెల్ ఆర్డర్ చేశాను. నాకు ఎక్సెల్ సరిపోతుంది కదా, ఎక్సెల్ ఆర్డర్ చేస్తే కొన్ని సరిపోవట్లేదు, కొన్ని మళ్ళీ XXL ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇలా వస్తుంది డ్రెస్ అయితే, స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని వెనకాదలు ఇంత పెద్ద తాగలా ఉంటుంది అనమాట, ఇంత ఇదిలా ఉంటుంది. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనం ముందుకు నాట్ చేసుకోవాలన్నమాట. నేను అమెజాన్ స్క్రీన్ షాట్ వీలైతే యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఇది నేను ట్రై చేయలేదు కాబట్టి నేను ఫోటో నాది యాడ్ చేయలేను. సో మెటీరియల్ అయితే బాగానే ఉంది. ఇది కంప్లీట్లీ ఫ్లోరల్, చాలా పెద్ద గేర్ వచ్చింది అనమాట, ఇంత పెద్ద మెటీరియల్ వచ్చింది. అండ్ వెనకాదలు తాక చూసారా, వెనకాదలు తిప్పి చూపిస్తాను మీకు. వెనకాతల మధ్యలో వచ్చిందనమాట ఈ క్లాత్, వెనకాతల వీపు దగ్గర మధ్యలో వచ్చింది. ఇది మనం ముందుకు నాట్ చేసుకోవాలి, లేదంటే మీరు లేదు నాకు అవసరం లేదనుకుంటే మీరు కట్ కూడా చేసేయచ్చు అనుకుంటా, కుట్టిప్పేస్తే వచ్చేస్తుంది అనుకుంటా. ఇది చిన్నది కూడా కాదు, చాలా పెద్దది వచ్చింది. మీరు అయినా నాట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అయినా నాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి వేసుకునేటప్పుడు చాలామంది బెల్ట్తో పేరప్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో మొత్తం ఇదంతా కూడా జార్జెట్ కాదు, ఇది రేయాన్ మిక్స్ ఉంటుంది కదా, ఆ టైప్ మెటీరియల్ అనమాట. సో స్వెట్ అది పీల్చుకోదు. సో మీకు ఏ సీజన్లో ఏందో బాగానే ఉంటుంది, అంటే కాటన్, సమ్మర్లో కాటన్ వేసుకోవాలన్నట్టు ఉంటుంది కదా మనకి. సో ఇది సమ్మర్లో కూడా బాగానే ఉంటుంది, వింటర్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది సమ్మర్లో ఏంటంటే ఈ పెద్ద ఫ్లేర్ వచ్చింది కదా, చాలా ఫ్లోర్లో చాలా పెద్దది వస్తుంది అనమాట, దాన్ని బట్టి చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది, క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ నాకు ఆ వెనకాల టాక్ ఇచ్చింది నాకు ఎందుకు కొంచెం అనిపించింది, ఇమేజ్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా వచ్చింది, కాకపోతే నేను మరీ అంత ఆడ్గా వేసుకోను. ఇంకోటి ఏంటంటే ఆడ్ ఏం కాదు, కానీ ఇంకోటి ఏంటంటే అది నాకు ఫిట్ అవ్వలేదు. ఫిట్ అయితే నాకు క్లారిటీ వచ్చేది, అందువల్ల నేను మీకు కన్ఫ్యూజన్గా చెప్తున్నా. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను అంత హైట్ కాదు కాబట్టి అది నాకు కొంచెం పొడవైపోతుంది అని కూడా అనుకున్నా. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ తెప్పించాను. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కాకపోతే నాకు XXL చాలా లూజ్ అయిపోయింది అనమాట. ఇది నేను XXL ఆర్డర్ చేశాను. ఇది డ్రెస్ అయితే ఇలా వస్తుంది, అన్ని ఫ్రాక్లు తెప్పించాను. ఇది కూడా మీకు ఇలా వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మంచి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఇది కూడా రేయాన్ మెటీరియలే. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఇస్తారు, ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మీకు ఫ్లోర్ లెంత్ వరకు రాదు, నీ లెంత్కి ఫ్లోర్ లెంత్కి మధ్యలో ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఇది మీద కూడా మీరు చక్కగా అండర్ షార్ట్స్ వేసేసుకొని చక్కగా వైట్ స్నీకర్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. అదేంటి మంచి అదేంటంటారు మంచి మోడర్న్ లుక్ ఇస్తుంది అనమాట. సో స్లీవ్స్ కూడా ఇలా బెలూన్ స్లీవ్స్లో వచ్చాయి. అండ్ ఆల్సో ఇది నెక్ కూడా కొంచెం బ్రాడ్ వస్తుంది అనమాట, మరీ అంత క్లోజ్ నెక్ అయితే రాదు. బ్రాడ్ నెక్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి. అండ్ నేను యూస్ చేసిన లిప్స్టిక్ చెప్తా అన్నాను కదా, షుగర్ బ్రాండ్ నుంచి అనమాట.
ఇది నేను తెప్పించింది అయితే షుగర్ బ్రాండ్ నుంచి నథింగ్ ఎల్స్ మ్యాటర్ లాంగ్ వే లిప్స్టిక్ అనమాట. సిమ్మర్ బ్రౌన్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సూపర్ ఉంటుంది అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో బ్రౌన్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ న్యూడ్ షేడ్ అనమాట. బాగుంటుంది. 31 సిమ్మర్ బ్రౌన్ అనమాట షేడ్ వచ్చేసి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇది నేను దుప్పట్టా చూపించలేదు కదా, ఈ డ్రెస్ దుప్పట్టా అయితే ఎలా వస్తుంది. ఇది నేను ఆన్లైన్లో కొన్నది కాదు, మీకు అమెజాన్లో కూడా ఇలాంటివి దొరుకుతాయి. కాకపోతే నాకు బాగా అంటే బాగా నచ్చి తీసుకున్నా. జస్ట్ నా డ్రెస్ డీటెయిల్స్ చెప్తున్నాను అంతే. ఇలా వస్తుంది. నేను మీకు షేర్ చేయలేదు, ఇది రీసెంట్గా తీసుకున్నా, లైక్ ఊరొచ్చి ముందు అలా తీసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం కౌజ్ డిజైన్ వస్తుంది, అంటే కలంకారీ మోడల్ డ్రెస్ అనమాట. ఇలా కౌజ్ డిజైన్ రావడం వల్ల నాకు బాగా నచ్చింది. సో ఇదే మొత్తం డ్రెస్ అయితే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇది ఒక్కటి ప్యాచ్ ఇలా వస్తుంది, మిగతాదంతా ప్లెయిన్ వస్తుంది అనమాట. అండ్ ప్యాంట్ కూడా ఇదే వస్తుంది. ప్యాంట్ కూడా ఈ సేమ్ ఇలాగే వైట్ అదే రెడ్ మీద సేమ్ క్లాత్ వస్తుంది అనమాట. కాకపోతే నేను ఏం చేశానంటే ప్యాంట్ లెగ్గింగ్ వేసేసుకొని, అది ఈ డిజైన్ బాగుంది కదా, కౌ డిజైన్ అంటే అసలు అల్టిమేట్ అనమాట. నాకు పిచ్వాయి డిజైన్స్ అంటే చాలా ఇష్టం. సో అది ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక టాప్ కుట్టించేస్తాను, అంటే బాటమ్ కూడా టాప్ కుట్టించేస్తున్నాను అనమాట. సో ఎంతమంది అలా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ బాటమ్ మనం పెద్దగా వేసుకోం కదా, లెగ్గింగ్లే ప్రిఫర్ చేస్తాం కదా, అందువల్ల బాటమ్ కూడా నేను మళ్ళీ టాపిక్ కుట్టించా. అది వచ్చిన తర్వాత అది నేను మీకు షేర్ చేస్తాను. సో మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ డ్రెస్ మెటీరియల్ ఎలా ఉంది, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు మెయిన్ స్పెషల్ వచ్చేసి ఈరోజు బూరెలు వండుతారనమాట. అది కూడా పెసరపప్పు బూరెలు. దానికోసం పెసరపప్పు, బెల్లము ఇలాగా మిక్సీలో గ్రైండర్లో వేసేసి బూరెలు ప్రిపరేషన్ కోసం తయారు చేశారు. అండ్ ఇక్కడైతే బూరెలు వేసేస్తున్నారు. బూరెలు ఎన్ని బూరెలు వేస్తారో, నాకు కరెక్ట్గా ఎన్ని కేజీలు వేస్తారనేది నాకు ఐడియా లేదు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బూరెలు వేస్తూనే ఉంటారు. అండ్ చాలామందికి చూసిన తర్వాత ఆ బూరెలన్నీ ఏం చేస్తారు అక్క అనే డౌట్ కూడా వస్తుంది. ఈ బూరెలన్నీ కూడా పంచి పెడతారనమాట. దేవుడికి నైవేద్యం ఆ పెద్ద బాల్స్ చేస్తున్నారు చూసారా, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి అనమాట బూర్లు వండడంలోని. ఈ పెద్ద బూర్లు వేస్తున్నారు కదా, ఆ పెద్ద బూర్లు అక్కడ ఇంకో పొయ్యి ముట్టేస్తుంది అక్క. ఇక్కడ మమ్మీ వాళ్ళు ఒక పొయ్యి అండ్ అక్కడ ఇంకొక పొయ్యి, 2 పొయ్యిల మీద వండుతారనమాట. ఆ పెద్ద బూర్లు వేస్తున్నారు కదా, ఇవి దేవుడికి పెట్టడానికి. ఈరోజు దేవుడికి ఓన్లీ బూర్లు అవే పెడతారనమాట. దేవుడికి ఉపవాసమా ఈరోజు కార్తీక మాసము. సో బూర్లు, గార్లు ఇవి పెడతారు దేవుడికి. నార్మల్ నైవేద్యం అంటే రైస్ అది పెట్టరు, అందువల్ల పెద్ద బూరెలు వేస్తున్నారు. అండ్ చిన్న చిన్న బూరెలు వచ్చేసి అందరికీ పంచిపెట్టడానికి అనమాట. మొత్తం అంటే మాకు ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా అంతా పంచిపెట్టడానికి. అండ్ మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఇలా ఉండల కింద చేస్తున్నారు. లోపల పూర్ణం ఉంటుంది కదా, పూర్ణం అంటే పెసరపప్పు పూర్ణం ఉంటుంది కదా, అదే చేస్తున్నారనమాట. సో అది. అండ్ ఇక్కడ ఇంకొకరు ఇద్దరు అని కాదు, అందరూ వచ్చి చేతులు వేస్తారు. నేనైతే చేయబెట్టలేదు, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నా. సో అన్ని క్లిప్స్ తీయాలి, అన్నీ కవర్ చేయాలని సెన్స్లో నేను కూర్చున్నానంటే ఇంక నేను వీడియోస్ ఏం తీసుకోను. ఇంకా ఆల్మోస్ట్ అలా చేస్తూనే ఉంటాం కదా, ఇంకా మాటలు అలాగా. అందువల్ల ఇంకా నేను చేయబెట్టలేదు. అండ్ మిగతా వాళ్ళందరూ చేస్తుంటే నేను ఇలా షూట్ చేస్తాను అనమాట. సో ఎంతమంది నాకు తెలిసి చాలామంది అనకాపల్లిలో అయితే మ్యాక్సిమం అందరూ పెసరపప్పు బూరెలు చేసుకుంటారు ఈరోజు. అంటే పూర్ణం బూరెలు ఉంటాయి కదా, అవి చేసుకోరు. పెసరపప్పు పూర్ణం పెట్టే చేస్తారనమాట. నార్మల్ ఇది శనగపప్పు బూరెలు చేసుకోరు. ఓన్లీ ఇవే చేసుకుని నైవేద్యం కింద పెడతారనమాట. సో అది. ఇవి తినడం కూడా అందరూ చాలా ప్రసాదంగా తింటూ ఉంటారు అనమాట. ఇది తీసుకుని గబుక్కుని తీసుకుంటారు ఎవరైనా సరే. ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి. నేనైతే పెద్దగా తిన్నా కానీ ఇవి టేస్ట్ బాగుంటాయి. ఈరోజు స్పెషల్ అనమాట ఇవి. అండ్ ఇవి నేను అడుగుదాం అనుకున్నా మమ్మీని, ఎన్ని కేజీలు అండ్ ఎన్ని బూరెలు చేస్తున్నారని అడుగుదాం అనుకున్నా. ఆల్మోస్ట్ చాలా బూరెలు తెలుసా, నేను మీకు ఉండలు అవి చూపిస్తాను ఎంత చేస్తున్నారనేది. అండ్ దేవుడికి నేను దేవుడి గుడికి వచ్చేసాను దండం పెట్టుకోవడానికి. అండ్ అక్కడ కోవిల్లో దీపం అయిపోయిన తర్వాత నేను ఇటువైపు వచ్చాను. మమ్మీ వాళ్ళు బూరెలు వండుతున్నారు. ఆ తర్వాత గుడికి వచ్చిన తర్వాత నేను ఇలాగా ప్రవీణ్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను. ప్రవీణ్కి కూడా అసలు దేవుడు అంటే చాలా ఇష్టం. అసలు వచ్చిన వెంటనే వీడియో కాల్ చేయి అని చెప్పేసి. అండ్ నేనైతే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, బట్ ప్రవీణ్కి కొంచెం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ప్రవీణ్కి అవకాశం లేదు. అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ కార్తీక మాసం చేసుకుంటున్నారు, నేను ఇక్కడ అలా దేవుడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి, సంవత్సరంలో మ్యాక్సిమం సంక్రాంతికి అండ్ కార్తీక మాసంలోనే నేను అనకాపల్లిలో ఎక్కువ ఉంటాను అనమాట.
అక్కడ అక్కడ ఎందుకు ఉండరు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్పా, కార్తీక మాసం అంటే నాకు అనకాపల్లిలో ఉండడం అంటే ఇష్టం. సో ప్రవీణ్కి కూడా ప్రాబ్లం లేదు, తను అడిగే వస్తాను కదా ఆబ్వియస్లీ. తనకి ఇబ్బంది అయితే నేను కూడా ఉండను కాబట్టి సో తను మేనేజ్ చేసుకుంటాను. తను లేదు ఏం పర్లేదు అని చెప్పేసి తనకి వీలైతే తను కూడా రావడానికి చూస్తారు. కాకపోతే మిట్టు స్కూల్ అది పోతుంది కదా ఎక్కువ రోజులు అని దాని మీద అనమాట. సో అది. అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఓన్గా కస్టమైజ్ చేసుకున్నా. ఫస్ట్ బ్లౌజ్ శారీ తీసుకున్నాను, శారీ తగ్గట్టు బ్లౌజ్ తీసుకున్నా. సింపుల్ శారీనే. శారీ వచ్చేసి 800 పడింది, మొత్తం 5.5 6 మీటర్స్ వస్తుంది ఈ శారీ. అండ్ ఆ నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నా. అండ్ వీళ్ళు వచ్చేసి మెంబర్స్ అనమాట. ఈ దేవస్థానం ఉంటుంది కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవస్థానం మెంబర్స్ వీళ్ళందరూ కూడా. అన్ని ఏర్పాట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఏర్పాట్లు వాళ్ళే చూసుకుంటారు. సో మ్యాక్సిమం అందరూ గుడి దగ్గరే ఉంటారు. అండ్ సోమవారంలో అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా మమ్మీ వాళ్ళు రాత్రి అయ్యేంత వరకు బూర్లు వేస్తూనే ఉన్నారనమాట. షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఒకళ్ళు బూర్లు వేయడం, ఒకరికి వేయడం. దొడ్డమ్మలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, అత్తలు ఉంటారు, అందరూ ఉంటారు అనమాట ఇక్కడ. సో వీళ్ళది నేను చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుడికి భోజనాలు కూడా వండారు. నేను ఆ వీడియో అయితే సూపర్ సరదాగా ఉంటుంది. సో ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి. నేను రేపు ఎల్లుట అలా కంటిన్యూగా పెడతా ఉంటా. సో ఈ మధ్య అయితే నేను సరిగ్గా పెట్టట్లేదు కదా వీడియోస్. సో కంటిన్యూగా పెడతాను. చాలామంది అడుగుతున్నారు కూడా, ఈ మామ చూసారా ఎలా పెట్టుకుందా. నేను వీడియో తీయకపోతే ఒక సైడ్ నాకు వీడియో తీయవా, నేను వీడియోలో కనిపించేద్దా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇలా అడిగారు అనుకోండి మనకి ఇంకా మంచి జోష్ వస్తుంది వీడియో తీయడానికి. సో అందరినీ కవర్ చేయాలనుకున్నా, ఎందుకంటే వీళ్ళందరూ మన వీడియోస్ చూస్తారు. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం వీడియోస్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ వీడియోస్ నేను చూసుకుంటేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో హోప్ ఎవరైతే ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుతున్నారనమాట. అండ్ వాళ్ళు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. సో నేను ఇంక ఒరిజినల్ ఆడియో యాడ్ చేయట్లేదు, నార్మల్ సరదాగా మాట్లాడుకుంటారు కదా అనే సెన్స్లోని. అండ్ వీళ్ళందరూ కూడా అందరూ రిలేటివ్సే, అందరూ ఫ్యామిలీయే. కాకపోతే వీళ్ళది అని చెప్పడానికి నాకు టైం సరిపోతే అంతమంది ఉన్నారు కాబట్టి. సో బూర్లు అయితే ఇలా వేసేస్తున్నారు. ఫస్ట్ పొయ్యికి పూజ అది చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. సో మీలో ఎంతమంది మీ ఏరియాలో ఇలా చేసుకుంటారు అది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ గారెలు చేసేస్తున్నారు, ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా అని చెప్పేసి ఫస్ట్ పెద్ద బూరెలు చేశారు కదా, ఆ తర్వాత గారెలు వేసేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే తర్వాత ఇంకా బోల్డ్ బూరెలు ఉన్నాయి, మీరు చూసారు కదా. అండ్ ఇవంతా కూడా దేవుడు డబ్బులు ఉంటాయి కదా, దేవుడి డబ్బులతోనే కూడుకొని చేస్తారు. భోజనాలు వచ్చేసి అందరూ డబ్బులు వేసుకొని ఒక రోజు ఒకరు అలా, అంటే లేడీస్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ అత్తలు పెద్దమ్మలు వీళ్ళందరూ ఒక రోజు డబ్బులు వేసుకొని చేస్తారు. అండ్ ఆల్సో కమిటీ కుర్రోళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు, వాళ్ళు డబ్బులు వేసుకున్న ఒకసారి భోజనాలు పెడతారు. అండ్ దేవుడు అనుపు భోజనాలు అయితే 10,000 మందికి పెడతారనమాట. అవి మొత్తం దేవస్థానం డబ్బులతోని మొత్తం 10,000 మందికి, అంటే దేవుడిని పంపించేసే ముందు భోజనాలు పెడతారు కదా, వినాయకుడిది కానీ దుర్గమ్మ తల్లిది కానీ ఏదైనా కానీ, అలాగా 10,000 మందికి భోజనాలు పెడతారు. కాకపోతే నేను ఆ 10,000 మంది భోజనాలు అప్పుడు పెద్ద భోజనాలు అంటాము, పెద్ద భోజనాలు అప్పుడు మేము ఉండట్లే. ప్యాంప్లెట్స్ కూడా కొట్టిస్తారు ఇక్కడ. సో ఏ రోజు ఏంటనేది ప్యాంప్లెట్స్ కూడా కొట్టించి పంచిపెడతారు. సో అందరూ ఇన్వైట్ చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ అనకాపల్లి బయట కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో రేపటి ఎల్లుండి వీడియో అసలు మిస్ చేసుకోకండి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.